ఈరోజు నా స్టైల్‌లో జొన్న రొట్టెనైతే నేను రోజు మా ఆయనకి ఎలా ప్రిపేర్ చేసి ఇస్తానో చూపిస్తానండి. ఈ వాటర్ అయితే కొంచెం మసలినట్టయితే కావాలి. ఇప్పుడైతే టైం లేదు. మా ఆయన బయటకెళ్తాడంట. వీటిని కొద్దిగానే వేడి చేసుకున్నా. నేనైతే ఒక 2 చపాతీలకు సరిపడా పిండినైతే తీసుకున్నా. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే ఏసుకోవాలి. అది నీళ్ళు మసిలినప్పుడు మనం ఈ పిండిలో ఏసి కలుపుకుంటే కొంచెం పిండి అనేది ఏమవుతదంటే మెత్తగా సాఫ్ట్‌గా వస్తది చపాతీ. అలా కొద్దిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టాలి. ఎందుకు అలా అనంటే ఇలా మూత పెట్టి పక్కన పెడితే ఏమవుతదంటే మామూలు చపాతీలాగానైతే ఈ చపాతీ అయితే కొంచెం మంచిగా మెత్తగా వస్తదండి. మీరైతే ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? నేనైతే నాకు తెలిసినట్టుగా ఇలా చేస్తాను మరి జొన్న రొట్టె అయితే. అంతకుముందు అయితే మా ఆయన రోజు తినేవాడండి. ఇప్పుడైతే 2, 3 మంత్స్ అయితే అవుతుంది జొన్న రొట్టె తినక. ఇక ఈరోజైతే తీసుకొచ్చిండు. నాకు జొన్న రొట్టె కావాలని అడిగితే ఇక నేనైతే ఇలా చెయ్యి పైననే ఒత్తుకుంటున్నా. ఇదైతే చెయ్యితోనే ఇలా అటు ఇటు అనుకుంటూ చేయాలండి. మామూలుగా కోళ్ళతోని చేస్తే మాత్రం ఇది గట్టిగా అవుతుంది. సైడ్లు మొత్తం పగిలిపోతుంది. చపాతీ అస్సలు బాగా రాదు. చూసిరా నేనైతే ఇలా చెయ్యితోనే ఒత్తుకుంటున్నా. ఇది తీసుకొచ్చిన ఫస్ట్లో నాకు కూడా చేయడం రాకపోయేది. పాపం ఎలా చేసినా మా ఆయన అయితే తినేటోడు పాపం. ఇంకా ఫైనల్గానైతే నాకైతే ప్రాక్టీస్ అయిపోయింది ఇలా చేయడము. చూసిరు కదా మన జొన్న చపాతీ అయితే ఇలా వచ్చిందండి. బాగానే వచ్చిందంటారా? ఇంకా ఫైనల్గా దీన్ని కాల్చుకోవాలి కదా. ఇలా పెనం పైన వేసి చేతితో కొద్దిగా ఇలా అటు ఇటు ఒత్తుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ వేసిన చపాతీ పగలకుండా కొంచెం నీట్గా వస్తుంది. చూసిరా ఇలా తిప్పుకోవాలి. ఇక అటు ఇటు తిప్పుకొని ఇటు సైడ్లు కూడా కంపల్సరీగా మంచిగా కాల్చుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ సైడ్లు కాలకపోయి ఓన్లీ మధ్యలోనే కాలుతుంది. ఈ సైడ్లు తినేటప్పుడు పిండి వస్తుంది, బాగుండదు. ఇక మా ఆయన సైడ్లు కాలకపోతే సైడ్లు మొత్తం తీసి పడేసి ఆ మధ్యలో తింటాడండి. ఫైనల్గానైతే చపాతీ అయితే చేయడం అయిపోయింది కదా. ఇందులోనికైతే వంకాయ కర్రీ వేసి మా ఆయనకైతే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఎలా వచ్చిందంటారు మన జొన్న రొట్టె? ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.